హాయ్ గైస్, ద బెస్ట్ మాస్ బిల్డింగ్ ఎక్సర్సైజెస్ ఫర్ లెగ్స్. అలాగే దీంతో పాటుగా డెఫినేషన్ ఫామ్ చేసుకోవాలంటే ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, ఎలాంటి వేరియేషన్స్ చేయాలి అనేది ఈరోజు మన వీడియో. సో ఈ వీడియోలో బేసిక్గా లెగ్ వర్కౌట్స్ ఏ వేరియేషన్స్తో స్టార్ట్ చేయాలి, ఎందుకు చేయాలి అనేది మనం క్లియర్గా మాట్లాడుకుందాం. సో మనం ప్రీవియస్గా లెగ్స్ గురించి మనం కొన్ని వీడియోస్ చేసాం. సో ఈ వీడియోస్ బిగినర్స్ కోసం చేసాం. కానీ ఈ టెక్నిక్ సిరీస్లో ఈ లెగ్ వర్కౌట్ ఎస్పెషల్లీ అడ్వాన్స్డ్ అండ్ ఇంటర్మీడియట్ లెవెల్ ఉన్న వాళ్ళు మజిల్ని మ్యాసివ్గా బిల్డ్ చేయాలనుకున్న, డెఫినేషన్ ఫామ్ చేయాలనుకున్నా, లేదంటే ఎనీ కాంపిటీటర్స్ ఎవరికైనా సరే ఈ వేరియేషన్స్ 100% హెల్ప్ అవుతాయి. ఒక ప్రపోర్షనేట్ బాడీ ఉండాలి, ఒక ప్రపోర్షనేట్ లుక్ కనపడాలి అంటే అప్పర్ బాడీకి ఎంత ప్రయారిటీ ఇచ్చామో లోవర్ బాడీ కూడా అంతే ప్రయారిటీ ఇవ్వాలి. ఆ ఫ్రీక్వెన్సీ అంతే మెయింటైన్ చేయాలి. మన ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేకపోతే మీరు ఏ కైండ్ ఆఫ్ వేరియేషన్స్, ఎనీ హెవీ స్టిమ్యులెంట్ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు లోవర్ బాడీ సపోర్ట్ అనేది 100% ఉండదు. సో దీనివల్ల మీ వర్కౌట్ పెర్ఫార్మెన్స్ అనేది వీక్ అయిపోతుంది. కాబట్టి సిమెట్రిక్ లుక్ రావాలంటే లోవర్ బాడీని ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి. అప్పర్ బాడీలో బైసెప్స్ అండ్ ట్రైసెప్స్ ఎంత ఇంపార్టెంటో అలాగే లోవర్ బాడీలో కూడా లెగ్స్లో క్వాడ్రిసెప్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే, ట్రైసెప్స్లో 3 హెడ్స్ ఉంటాయి. అలాగే లోవర్ బాడీలో లెగ్లో ఉన్న ట్రైసెప్ అంటే లోవర్ బాడీ ట్రైసెప్ మజిల్ని ఏమంటారంటే క్వాడ్రిసెప్ మజిల్ అంటారు. దీన్నే చాలామంది లోవర్ బాడీ ట్రైసెప్ అంటారు. అంటే లోవర్ బాడీ ట్రైసెప్ అంటే క్వాడ్రిసెప్, లోవర్ బాడీ బైసెప్ అంటే హ్యామ్స్ట్రింగ్స్. బైసెప్లో ఉన్నట్టుగా 2 మజిల్స్ ఉంటాయి, ట్రైసెప్లో ఉన్నట్టుగా 3 మజిల్స్ క్వాడ్రిసెప్లో ఉంటాయి. సో ఈ క్వాడ్రిసెప్ మజిల్స్ ఒక్కటే మనం బిల్డ్ చేసామనుకోండి, చూడడానికి ఆ ప్రపోర్షనేట్ లుక్ రాదు. మీ లెగ్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలన్నా, ఆ మ్యాసివ్ లుక్ కనపడాలన్నా క్వాడ్రిసెప్స్కి ఎంత ప్రయారిటీ ఇచ్చామో హ్యామ్స్ట్రింగ్స్ కూడా అంతే ప్రయారిటీ ఇవ్వగలిగితేనే మీ లోవర్ బాడీ అనేది చూడడానికి ఆ ప్రపోర్షనేట్ లుక్ ఉంటుంది. చాలామంది మీరు జిమ్లో చూసే ఉంటారు, ఎక్సర్సైజు చాలా హెవీ వెయిట్స్ చేస్తారు. ఎస్పెషల్లీ లెగ్ వర్కౌట్లో హెవీ వెయిట్ స్క్వాట్స్ లేదా లయింగ్ లెగ్ ప్రెస్, స్మిత్ మిషన్ మీద హెవీ వెయిట్ స్క్వాట్ చేసి, నీ లాక్ చేసి, హైపర్ ఎక్స్టెన్షన్ చేసి, లేదంటే లోవర్ బ్యాక్ ఇంజురీస్ చేసుకొని ఆ జిమ్లో ఉన్న వెయిట్లన్నీ దాని మీద వేసేసి, అది సరిపోక జిమ్లో ఒక 2-3 మళ్ళీ ఆ మిషన్ పైన కూర్చొని చేసి కూడా ఒక 6 months తర్వాత వాళ్ళ లెగ్స్ చూస్తే తినగానే ఉంటాయి. ఏంటని ఎవరైనా క్వశ్చన్ అడిగితే వాళ్ళు ఏమంటారంటే, జెనెటిక్స్ అంటున్నారు మా ఫ్రెండ్స్, నా జెనెటిక్స్ అంతే అంట, లోవర్ బాడీ ఇంప్రూవ్ అవ్వదంట, అప్పర్ బాడీ ఇంప్రూవ్ అవుతుందంటే అనుకుని ఆ ఫ్రీక్వెన్సీ స్లోగా వాళ్ళు డిమోటివేట్ అయిపోయి తగ్గించేసుకుంటూ వస్తారు. ఇంతకుముందు వీక్లీ 2 times లెగ్స్ చేసేవాళ్ళు. 6 months తర్వాత 8 months తర్వాత ఎలాగో డెవలప్ అవ్వట్లేదు కదా, ఎందుకులే అని చెప్పి వీక్లీ వన్స్, దాని తర్వాత వన్స్ ఇన్ 15 days, తర్వాత నెలకు ఒకసారి ఇక లోవర్ బాడీ గురించి మర్చిపోతారు. ఓన్లీ అప్పర్ బాడీయే ఫోకస్ చేస్తారు. వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఫ్రీక్వెన్సీ అనేది వీక్లీ 2 days ఉండాలి. లోవర్ బాడీ అలాంటి వాళ్ళకి లోవర్ బాడీ ఎందుకు స్టిమ్యులేట్ అవ్వదు, మజిల్ మాస్ ఎందుకు పుట్ ఆన్ చేయలేరు, ఆ డెఫినేషన్ ఎందుకు ఫామ్ చేయలేరు? డిఫరెంట్ మసిల్స్ని, డిఫరెంట్ హెడ్స్ని డిఫరెంట్ యాంగిల్స్లో హిట్ చేస్తే మనం అనుకున్న టార్గెట్ని ఈజీగా అచీవ్ చేయొచ్చు. అలాంటి వాటిలో ద బెస్ట్ వేరియేషన్స్ని నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో అందులో ఫస్ట్ వేరియేషన్ వచ్చి బ్యాక్ బార్బుల్ స్క్వాట్స్. సో ఈ బ్యాక్ బార్బుల్ స్క్వాట్స్లో 2 types ఉన్నాయి. ఒకటి వచ్చి హై బార్బుల్ స్క్వాట్స్ అండ్ లో బార్బుల్ స్క్వాట్స్. సో ఈ హై బార్బుల్ స్క్వాట్స్ అనేది మజిల్ మాస్ని బాగా బిల్డ్ చేయడానికి, మంచి మాస్ని బిల్డ్ చేయడానికి ఈ హై బార్ స్క్వాట్స్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. అలాగే లో బార్ స్క్వాట్స్ వచ్చేసరికి స్ట్రెంగ్త్ బిల్డ్ చేయడానికి. సో ఈరోజు మనం హైపర్ట్రోఫీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి హై బార్ స్క్వాట్స్, ఈ హై బార్ స్క్వాట్స్ చేసేటప్పుడు ఏ మిస్టేక్స్ మనం చేయకూడదు అంటే కనుక, లెగ్స్ని పైకి వచ్చినప్పుడు లెగ్స్ అనేది ఈ నీ జాయింట్ని హైపర్ ఎక్స్టెన్షన్ చేయకూడదు. ఆ మజిల్ కాంట్రాక్షన్, అలాగే మనకి ఎసెంట్రిక్ మోడ్లో అంటే స్క్వాడ్ పొజిషన్లో కిందకి వెళ్ళినప్పుడు మీ కాన్సన్ట్రేషన్ ఈ క్వాడ్రిసెప్స్ పైనే ఉండాలి. మీరు అప్పర్ బాడీని కనుక టిల్ట్ చేసి అప్పర్ బాడీని బెండ్ చేస్తే కనుక డిఫాల్ట్గా మీ క్వాడ్రిసెప్ ఇన్వాల్వ్మెంట్ తగ్గిపోయి గ్లూట్ ఇన్వాల్వ్మెంట్ వచ్చేస్తుంది. గ్లూట్ ఇన్వాల్వ్మెంట్ వచ్చినప్పుడు క్వాడ్రిసెప్స్ అనేది న్యూట్రల్ అవుతాయి. సో అలా కాకుండా కుదిరినంత వరకు బ్యాక్ స్ట్రైట్ పెట్టండి. అలాగే కిందకి వెళ్ళేటప్పుడు చాలామందికి కొంచెం డీప్ డౌన్ అయ్యేటప్పుడు బ్యాక్ టిల్ట్ అవుతుంది, ఆ టిల్ట్ అవ్వకుండా చూసుకోండి. సో అందుకనే హిప్ని బ్యాక్ పుష్ చేసి పెట్టండి. స్క్వాట్ చేసేటప్పుడు హిప్ని బ్యాక్ పుష్ చేయండి. ఎప్పుడు కూడా ఈ హీల్ని ఆపోజిట్ గ్రావిటీలో పుష్ చేసినట్టుగా ఊహించుకుంటే కనుక మీరు ఎగ్జాక్ట్గా ఆ క్వాడ్రిసెప్ని బాగా స్టిమ్యులేట్ చేయగలరు. అలాగే నెక్ న్యూట్రల్ స్పైన్. సో వైల్ కమింగ్ అప్, బ్రీత్ అవుట్. సెకండ్ వేరియేషన్ హ్యాక్ స్క్వాట్స్ విత్ బార్బెల్.
హ్యాక్ స్క్వాట్స్ విత్ బార్బుల్ వెరీ పాపులర్ ఎక్సర్సైజ్. బేసిక్గా ఇది ఓల్డ్ స్కూల్ ఎక్సర్సైజ్. 1960s నుంచి 1985s వరకు ఆల్మోస్ట్ వెరీ పాపులర్ ఎక్సర్సైజ్. ప్రతి క్లాసిక్ బాడీ బిల్డరు అలాగే రెగ్యులర్ బాడీ బిల్డర్స్ అందరూ కూడా ఈ ఎక్సర్సైజ్ని స్ట్రాంగ్గా బిలీవ్ చేశారు. బేసిక్గా ఈ ఎక్సర్సైజ్ని టామ్ ప్లాక్స్ అనే ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆయన మనం కనుక ఈ ఫిట్నెస్ వరల్డ్లో ద బెస్ట్ లెగ్స్ ఎవరికి ఉన్నాయి అని కనుక చూసినట్టయితే టామ్ ప్లెక్స్ అని ఆయనకే ఉన్నాయి. ఈ టామ్ ప్లెక్స్ ఆయన లెగ్స్ చాలా ప్రపోర్షనేట్గా చాలా మ్యాసివ్గా ఉంటాయి. సో అలా ఉండడానికి కారణం ఏంటని అడిగితే ఆయన ఏమంటారంటే, ఈ బార్బుల్ హ్యాక్ స్క్వాట్స్ వల్లే చాలా వరకు నా లెగ్స్ అనేది ఆ సిమెట్రిక్ లుక్ అనేది వచ్చింది. ఈ లెగ్స్ ఫార్మేషన్ అనేది చాలా ప్రపోర్షనేట్గా అవ్వడానికి రీజన్ ఏంటంటే ఈ వేరియేషన్ అని చెప్తూ ఉంటారు. అలాగే ఈ ఈఎంఐ యాక్టివేషన్ కూడా 100% ఈ ఎక్సర్సైజ్లో ఉంటుంది. సో ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీరు ఫోకస్ చేయాల్సింది ఫస్ట్ యూ నీడ్ టు బ్రింగ్ ద బ్యాలెన్స్ ఫస్ట్, దెన్ ఇంక్రీజ్ ద వెయిట్. మీరు హెవీ వెయిట్స్ చేయాల్సిన అవసరం లేదు, లైట్ వెయిట్స్తో చేయండి. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఆ లెగ్స్ని ఎలా స్టిమ్యులేట్ చేసాం, ఎలా స్ట్రెంగ్తెన్ చేసాం, ఆ యాక్టివ్ రేంజ్ ఆఫ్ మోషన్ ఏంటి, ఆ లోవర్ బ్యాక్ అనేది టిల్ట్ అవ్వకుండా, ఆ హిప్ అనేది టిల్ట్ అవ్వకుండా, లోవర్ బ్యాక్ అప్పర్ బాడీని ఫ్రంట్కి బెండ్ చేయకుండా కుదిరినంత వరకు స్ట్రైట్గా పెట్టండి. ఆ క్వార్టర్సెప్ మజిల్స్ని ఐసోలేట్ చేయగలిగితే కనుక మీరు ఎగ్జాక్ట్గా మీరు అనుకున్న రిజల్ట్ని మీకు ఈజీగా పొందొచ్చు. అలాగే థర్డ్ వేరియేషన్ వచ్చేసి స్ప్లిట్ స్క్వాట్ ఆర్ స్ప్లిట్ బల్గేరియన్ స్క్వాట్స్. అందరికీ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే, ఈ బల్గేరియన్ స్క్వాట్స్ చేసేటప్పుడు బ్యాక్ లెగ్ పైన ఫ్రంట్ లెగ్ పైన వెయిట్ ఎక్కువ ఉంచాలి అనేది చాలామందికి డౌట్. కొంతమంది బ్యాక్ లెగ్ పైన ఫ్రంట్ లెగ్ పైన వెయిట్ ఉంచి అప్పర్ బాడీని బాగా బెండ్ చేసి అసలు ఏ లెగ్ యాక్టివేషన్ చేస్తున్నాం అనేది కూడా తెలియకుండా చేస్తారు. వీళ్ళందరికీ చిన్న సింపుల్ టిప్ ఏంటంటే, మీరు ఈ స్క్వాట్ పొజిషన్లో పైకి వచ్చేటప్పుడు మీ ఓవరాల్ బాడీ అంతా కూడా ఫ్రంట్ లెగ్ పైన వెయిట్ ఉంచాం అని ఊహించుకోండి. కానీ పైకి వచ్చేటప్పుడు కొంచెం బ్యాక్ వెళ్తున్నట్టుగా ఊహించుకుంటే మీ బ్యాక్ అనేది ఫార్వర్డ్ బెండ్ అవ్వకుండా స్ట్రైట్గా పైకి వస్తుంది. ఓకే, సో అప్పుడు ఎగ్జాక్ట్గా మీ ఫ్రంట్ లెగ్ ఏదైతే ఉందో ఆ ఫ్రంట్ థై క్వాడ్రిసెప్స్ 100% ఐసోలేట్ అవుతుంది. స్లో టెంపో మెయింటైన్ చేయండి. పైకి వచ్చినప్పుడు మజిల్ కాంట్రాక్షన్ చేయండి, మజిల్ డీప్ స్క్వీజ్ ఉండాలి. అలాగే లాస్ట్ వేరియేషన్ సీటెడ్ లెగ్ కర్ల్స్. సీటెడ్ లెగ్ కర్ల్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ హ్యామ్స్ట్రింగ్స్. సీటెడ్ లెగ్ కర్ల్స్లో బెనిఫిట్ ఏంటంటే, మీరు చేసేటప్పుడు ఈజీగా ఈ హ్యామ్స్ట్రింగ్స్ని కాంట్రాక్ట్ చేయొచ్చు. దీంతో పాటుగా మీరు ఈ టో యాంగిల్ని కొంచెం అవుటర్ సైడ్కి కనుక మనం టిల్ట్ చేసినట్టయితే, ట్విస్ట్ చేస్తే మీకు ఈ హ్యామ్స్ట్రింగ్స్తో పాటుగా గ్లూట్స్ కూడా 100% ఇన్వాల్వ్మెంట్ వస్తుంది, 100% కాంట్రాక్షన్ అయ్యి, సో ఆ మజిల్, ఆ గ్లూట్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్స్ ఆ డెఫినేషన్ అనేది చాలా ఈజీగా ఫామ్ అవుతుంది. సో ఈ సీటెడ్ లెగ్ కర్ల్స్లో హ్యామ్స్ట్రింగ్స్ వండర్ఫుల్గా హిట్ అవుతుంది, ఐసోలేషన్ అనేది బాగా జరుగుతుంది. సో గైస్, ఈ టోటల్గా ఈ 4 వేరియేషన్స్ ఆల్రెడీ ఒక బిగినర్కి లెగ్స్ని ఎలా బిల్డ్ చేసుకోవాలో మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసాం. సో ఈ వీడియోలో ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్ పర్సన్స్ అలాగే కాంపిటేటర్ పీపుల్కి వీళ్ళందరికీ ఒక మ్యాసివ్ లుక్, దీంతో పాటుగా డెఫినేషన్తో ఈ వేరియేషన్స్ కనుక మీరు చేసుకున్నట్లయితే మనం అనుకున్న ఆ మ్యాసివ్ లుక్ అండ్ డెఫినేషన్ రెండు కూడా ఈక్వల్గా రావడం అనేది జరుగుద్ది. సో ఈ వేరియేషన్స్లో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు షేర్ ఇట్ గైస్. సీ యూ సూన్.